హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం మన అడుగులపాలెం లుంబిని పార్క్ ఉంది కదా, లుంబిని పార్క్ ఎదురుగా అక్కడైతే మన అయోధ్య రాముడు గుడి అయితే ఇక్కడ చాలా బాగా కట్టారు అనమాట. ఓకేనా, అదంతా మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తుండండి. అలాగే ఫ్యామిలీ, మా అమ్మగారు, మా ఆవిడ, మా అక్కగారు, ఈ నలుగురం అయితే కలిసి వచ్చాం. అలాగే టికెట్స్ ఎంత ఎక్కడ ఉందో అదంతా కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇది ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే మనకి గడిరాజు ప్యాలెస్ ఇంకా లుంబిని పార్క్కి మధ్యన ఉంటుంది మన వైజాగ్లో. ఓకేనా, అలాగే పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దది, 30 రూపాయలు అనమాట కార్కి పార్కింగ్, ఇంకా 10 రూపీస్ మన బైక్స్కి అనమాట. అలాగే ఇక్కడ నుండి చూసుకుంటే మనకి కైలాసగిరి కొండ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మనం ఎంట్రన్స్లో మనం చూసుకుంటే పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి చాలా వరకు ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ హక్కీ పిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ స్టాల్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. వాళ్ళతో మాట్లాడాను, బోటల్ ఎంత ఎన్ని రోజులు వాడాలి అవన్నీ కూడా మీకు చెప్తాను అనమాట, అడిగాను. అలాగే ఇక్కడ ముడి మిక్చర్ అవి కూడా దొరుకుతున్నాయి. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే రాముడు ఎంత బాగా చూసారు కదా, పందిరి, మన వినాయకుడి పూజకి పందిరి అయితే కట్టారు. రాముడి గుడి, అయోధ్య రాముడి గుడి ఉంది కదా, అదే డిజైన్లో కట్టారు అనమాట. అలాగే అక్కడ బ్లాక్ స్టోన్ అనమాట, కానీ సేమ్ అలాంటి విగ్రహమే ఇక్కడైతే పెట్టడం జరిగింది రాముడిది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా, ఎంత అంటే బాలరామ అంటాం కదా, చిన్నపిల్లడు అనమాట. అప్పుడు హైటు వెయిట్ అది బట్టి విగ్రహం అయితే అయోధ్య రాముడి గుడిలో కూడా ఎగ్జాక్ట్గా అంటే అదే హైట్లో పెట్టారనమాట. అప్పుడైతే 14-15 ఫీట్స్ హైట్ ఉండేవారు రాజులు, ఆ దేవుళ్ళు అందరూ కూడా. ఓకేనా, అలాగే మనం ఇంకా ముందుకు చూసుకుంటే ఇక్కడ మనకి చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే చెప్పులు స్టాండ్ ఉంది, కౌంటర్ ఉంది. అలాగే ఇక్కడ టికెట్ కౌంటర్ అని రాశారు కదా, అక్కడైతే మనకి పర్ హెడ్ 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు 3 రకాలు ఉన్నాయి. 20 రూపాయలు. అలాగే మనం మార్నింగ్ వెళ్ళలేదు, ఇంకా ఈవినింగ్ కూడా కాదు, ఈవినింగ్ అయితే చాలా రష్గా ఉంటుంది అనమాట. అలాగే మనం మధ్యాహ్నం వెళ్ళాము 1 గంట ఆ ప్రాంతంలో, ఆ టైంలో వెళ్తే కొంచెం ఫ్రీగానే ఉంది. అందుకంటే వితౌట్ టికెట్ లోపల పంపించారు అనమాట. మినిమం 20 రూపీస్ టికెట్, ఆ టికెట్ అయితే మనం తీసుకోవాలి. అలాగే మనం 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 80 రూపీస్ పే చేసి నేనైతే 4 టికెట్లు తీసుకున్నాను. చూసారు కదా, టికెట్ 4 పర్సన్స్కి 80 రూపీస్, పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం ఎంట్రీ అయిపోతాం లోపలికి. ఎంట్రీ అయిన ముందు ఇక్కడ కొబ్బరికాయ ఏదైనా కొట్టాలి అంటే పక్కనైతే ప్లేస్ ఉంది. ఇంకా కొబ్బరికాయకి మనం డబ్బులు అయితే చెల్లించుకోవాలి అక్కడ. ఇది 20 రూపీస్ లైన్ అనమాట. చాలా వరకు నడాలి, అంటే లోపల రష్ లేదు. ఒక గేటు చిన్నది ఓపెన్ చేస్తే మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ మనకి ఇక్కడ వాళ్ళు రూల్స్ చాలా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫాలో అవుతారంటే చాలా తర్వాత అయితే బాధపడతారు. ఓకేనా, అలాగే మనమైతే ఇక్కడ ఉండి నడుచుకుని అలాగా ముందుకి 2 రౌండ్స్ కొట్టిన తర్వాత 3వ రౌండ్కి మనమైతే అక్కడికి చేరుకున్నాం. చూస్తున్నాను. ఎంతసేపు అక్కడ ఉన్నామో అంతసేపు అయితే చాలా హీట్, అంతే చాలా గట్టిగా అయితే ఎండ్ ఉన్నాం. అలాగే నా షర్ట్ మొత్తం తడిసిపోయింది అక్కడ నుండి ఇక్కడికి నడిచేటప్పటికి. ఇదే మనకి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇప్పుడు మమ్మీ వాళ్ళైతే లాస్ట్ అంటే స్లోగా వస్తున్నారు అనమాట, మా ఆవిడ, మమ్మీ గారు, ఇంకా అక్క. అలాగే నేనైతే ఇప్పుడు ఎంట్రీ అయిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎంట్రీ అయ్యాక లోపలైతే విగ్రహం చూస్తే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, చాలా 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 కూల్గా ఉంది లోపలైతే. అలాగే లైటింగ్స్ అవన్నీ చూసారు కదా, మనకైతే లోపలికి వదలడానికి నాకు తెలిసి 100 రూపీస్ టికెట్స్ అది దానికోసం అయితే ఇచ్చేసారనమాట, లోపలికి వదలడానికి 100 రూపీస్ టికెట్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం చూసామంటే మనకి థర్మోకాలిన్ లేకపోతే ఇది అట్ట మీద పెయింట్ వేసినట్టుగా ఉంటుంది, కానీ కరెక్ట్గా మనం చూసామంటే ఇది మట్టిదని అనమాట, ప్యూర్ మట్టితో తయారు చేశారు. అలాగే ఇక్కడ ఫ్లోటింగ్ స్టోన్ అయితే పెట్టారు. అంటే రామేశ్వరంలో రాముడు అంటే ఒక్కొక్క వానరసేన, మన ఆంజనేయ స్వామి వాళ్ళందరూ ఒక్కొక్కటి శ్రీరామ్ అనుకొని ఆ నీటిలో వేస్తే తెలియదు కదా, రామేశ్వరం నుండి శ్రీలంకకి వారధి కట్టారు కదా రాముడు, అదే అక్కడ నుండి రాయి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే వేసారనమాట. రాయి చూడండి అసలు మొలగడం లేదు, లోపలికి పైన ఉంది. మీకు మళ్ళీ చూపిస్తాను, అది చూస్తానండి. ఓకేనా,
వీడియోలో అంటే సరియు నదికి రామేశ్వరం రాయా ఇంట్లో అంటే చూసారు కదా ఫ్లోటింగ్ స్టోన్ ఇక్కడ అలా నీటిలో అయితే తేలుతుంది పైకి రాయి అనమాట. అలాగే అక్కడ విగ్రహం చూడండి. నేనైతే వాళ్ళకి అడిగాను అనమాట ఎన్ని ఫీట్స్ అనేసి, వాళ్ళైతే ఏమీ చెప్పలేదు, అంటే రివీల్ చేయకూడదు అందుకే మేము చెప్పము అనేసారు క్లియర్గా. అలాగే చుట్టూరు చూసుకుంటే మనం ఈవినింగ్ వెళ్తే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే లైటింగ్ ఫుల్ లైటింగ్ అనమాట లోపల. ఓకేనా. అలాగే ఇక్కడ సరౌండింగ్స్ చూసుకుంటే చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది మనకి, చాలా పెద్ద పందిరి అనమాట ఇది. ఓకేనా. అలాగే పైన చూసుకుంటే ఆంజనేయ స్వామి సీతమ్మకి ఉంగరం చూపించడం, అలాగే రాముడు రావణాసురుడికి వధం చేయడము, అలాగే పట్టాభిషేకం రాముడికి జరగడం అని కూడా మీదనైతే చిత్రీకరించారు ఒక సైడ్. ఓకేనా. అలాగే మనము ఆ సరౌండింగ్స్ చూసుకుంటే చాలా వరకు లైటింగ్స్ అయితే పెట్టారు. అదే మనం ఒకసారి ట్రై చేస్తాను మనం ఈవినింగ్ కూడా వెళ్ళడానికి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత దూరంలో నేను ఉన్నాను, కానీ ఎంత పెద్ద విగ్రహంలాగైతే కనిపిస్తుంది. చాలా పెద్ద విగ్రహం ఫ్రెండ్స్, కానీ ఎన్ని అడుగులో మనకైతే చెప్పలేదు. నేను మా ఆవిడైతే ఇక్కడ అలాగా లోపల నుండి బయటకు నడుచుకొని వెళ్తున్నాను, అమ్మగారు ఇంకా అక్క అయితే ముందు వెళ్తున్నారు అనమాట. అక్కడ నుండి మనం అలాగా సరౌండింగ్స్ మనం అక్కడ లోపల చూసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఎదురుకు చూసుకుంటే కైలాసగిరి కొండ అయితే కనిపిస్తుంది మనకి. ఓకేనా. అలాగే మనం ఉన్నంతసేపు అక్కడైతే చాలా వరకు ఎండ ఉంది, దాని తర్వాత అయితే ఫుల్గా బ్లాక్ మబ్బు వచ్చింది అన్నట్టు. అప్పటికైతే మేము 6 చేరుకున్నాం మా ఇంటికి. మబ్బు వచ్చి పిడుగులు పడి గట్టిగా అయితే వర్షం పడింది. చూసారు కదా అక్కడ రోప్ వే కైలాసగిరి. ఓకేనా. ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఎగ్జిట్ బోట్ ఉంది, ఎగ్జిట్ బోట్ నుండి అలా కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడైతే మనకి హక్కీ పిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే ఉంటుంది, అది పూర్తి మొత్తం మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తున్నాను. ఆదివాసీ హక్కీ పిక్కి నీలాంబర్. ఎందుకంటే సార్ మన పేరుతో చాలా మంది ఫేక్ చేస్తున్నారు, దానికోసం మేము ప్రచారం కోసం వచ్చాము. ఎందుకంటే మనం చాలా మందిలో అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఇలా ఫేక్ అవుతున్నాయి సార్, మీరు మన కాడ వచ్చేయండి ఒకసారి మేము చూస్తాము. కలికి వీడియో కాడ ఈ బోటలు ఎంత పడుతుంది సార్? 1300 అవుతాయి సార్, 3 నెలలు కోర్స్ ఉంటాయి సార్. అక్కడ లేవు మీరు చూసారా? జ్యూస్ దానికోసం ప్రచారం కోసం వచ్చాము. మిమ్మల్ని కూడా చూడాలి, ఎలా తయారు చేస్తున్నారు, ఎలా చూడండి. ఇది డాడీ బ్యాక్ పెయిన్ ఆయిల్ ఉంటాయి కదా, బాడీ బ్యాక్ పెయిన్ నొప్పి ఉంటాయి కదా దానికి. చూసారు కదా హక్కీ పిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ఉన్నాయి, పౌస్ట్ చేసి మీరు నెంబర్ నోట్ చేసుకుని డైరెక్ట్ వాట్సాప్ అయినా చేయొచ్చు, లేకపోతే కాల్ అయినా చేయొచ్చు. ఓకేనా. వాళ్ళు చెప్తారనమాట ఎలా రాసుకోవాలో ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే మీరు అక్కడ విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఇక్కడ ఇంకా చాలా వరకు స్టాల్స్ అయితే ఉన్నాయి, చాలా స్టాల్స్ మంచి మంచి ఐటమ్స్ అయితే పెట్టారు. మనకి ఈవినింగ్ చాలా రష్గా ఉంటుంది కాబట్టి మనమైతే మధ్యాహ్నం వెళ్ళాం. ఈవినింగ్ కూడా ఏదో ఒక రోజు నేను ట్రై చేస్తాను. అలాగే నెక్స్ట్ మనకి రైల్వే న్యూ కాలనీ, అక్కడ కూడా పందిరిలో చాలా పెద్ద, అంటే ఎప్పుడు 108 అడుగులు పెడతారు కదా, అది కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను వెళ్ళడానికి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చూస్తున్నాండి, ఇది మంచి మంచి స్టాల్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా. ఏ వస్తువు
రా 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 ఎందుకులే. 30 రూపాయలు రావాలి. ఎనీ మోడల్ లేడీస్ మోడల్ ఈచ్ వన్ 20 రూపీస్ 30 రూపీస్. ఏ వస్తువైనా ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు. ఎనీ మోడల్ ఈచ్ వన్ 20 రూపీస్ 30 రూపీస్. ఏ వస్తువైనా ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు. ఎనీ ఐటమ్ ఈచ్ వన్ ఏ వస్తువైనా ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు. ఎనీ మోడల్ ఈచ్ వన్ 20 రూపీస్ 30 రూపీస్. ఏ వస్తువైనా ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు. ఎనీ ఐటమ్ ఈచ్ వన్ 20 రూపీస్ 30 రూపీస్. ఏ వస్తువైనా ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు రావాలి. ఎనీ మోడల్ లేడీస్ మోడల్ ఈచ్ వన్ 20 రూపీస్ 30 రూపీస్. ఏ వస్తువైనా ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు. ఎనీ మోడల్ ఈచ్ వన్ 20 రూపీస్ 30 రూపీస్. ఏ వస్తువైనా ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు రావాలి. ఎనీ మోడల్ లేడీస్ మోడల్ ఈచ్ వన్ 20 రూపీస్ 30 రూపీస్. ఏ వస్తువైనా ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు. ఏ మోడల్ ఈచ్ వన్ 20 రూపీస్ 30 రూపీస్. ఏ వస్తువైనా ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు. అలాగే ఈ లవ్ సింబల్స్ లైన్ వైజ్ చూస్తున్నాం కదా, ఒకటి 20 రూపాయలు అనమాట. అలాగే ఇక్కడ కుక్కలు, సింహాలు, ఈ జింకలు ఉన్నాయి కదా, అవన్నీ 200 అనమాట. అదే ఈ మన రైట్ సైడ్లో టోర్టైజ్ అవన్నీ ఉన్నాయి కదా 300. అదే ఫస్ట్లో అక్కడ పాండా అవన్నీ ఉన్నాయి కదా కోతులు, అవి 100 రూపీస్ అనమాట. ఇవన్నీ 200 మధ్యన ఉన్నవి. రైట్లో ఉన్నవి 300, లెఫ్ట్లో ఉన్నవి 100 అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే పందిరి చూసారు కదా, అయోధ్య రాముడు పందిరి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తేగలం. ఇప్పుడైతే మన కార్ వేసుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం ఆర్లో. థ్యాంక్ యూ.